హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. ఇప్పుడు మీకు ఆంధ్ర స్టైల్‌లో అది గోదావరి సైడ్ చేసే పీతల పులుసు ఎలా చేస్తారనేది మీకు సింపుల్‌గా మీకు చూపిచ్చేస్తానండి. దానికంటే ముందుగా పీతల కూర తినడం వల్ల ఉపయోగాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్‌గా పీతల కూరలో గుండె సమస్యలు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఎముకల్ని బలంగా చేస్తుందండి. ప్రోటీన్‌లు లభ్యంగా అందిస్తుంది. ఈ పీతలు మనకి రోగనిరోధక శక్తి మెరుగుపరచడానికి బాగా యూజ్ అవుతుందనమాట. ప్రాసెస్‌లో మరొక విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పీతల కర్రీకి ఒక 2 పెద్ద మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక టమాటా, తగినన్ని కారం తగినట్టు పచ్చిమిరపకాయ తీసుకున్నానండి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 3 యాలకులు, 3 లవంగాలు, అలాగే కొంచెం చెక్క ముక్క వేసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ రెబ్బండి చిన్నది. చూస్తున్నారు కదా! ఈ ఒక్కసారి మిక్సీ కొట్టుకుంటే కచ్చబచ్చ అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి. మీడియం సైజు 2 ఉల్లిపాయలు సరిపోతాయి. కొంచెం చిన్నవైతే 3 తీసుకోండి. ఇలా కచ్చబచ్చగా చేసుకోవాలండి. బాగా మెత్తగా అయితే చేసుకోవద్దు. ఇది కూడా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ పీతలండి. చూస్తున్నారు కదా! నేను తీసుకొచ్చిన పీతలు ఈ అర కేజీ ఉంటాయి. నీట్‌గా క్లీన్ చేసుకొని, ఆ గోర్లన్నీ తీసుకొని పసుపుతో శుభ్రం చేసుకున్నానండి. మీరు ఉప్పుతో అసలు శుభ్రం చేసుకోవద్దు. ఉప్పు పట్టేస్తది. పీత చాలా త్వరగా పట్టేస్తది. ఇదొక టిప్ అండి. ఇప్పుడు పట్టేస్తుందంటే కర్రీలో మనకు చాలా ఎక్కువైపోతుందనమాట సాల్ట్ అనేది. ఉప్పు, పసుపుతో క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక్క కొన్ని మెంతులండి, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఒక్కసారి వేగిన తర్వాత మనం కలుపుకోవాలండి. కొంచెం వేగాలి ఇది. వేగిన తర్వాత మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండీ, ఉల్లిపాయ పేస్ట్, అది వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, చాలా చక్కగా మగ్గాలి. ఇది ఎంత బాగా మగ్గితే దీని టేస్ట్, పీతల కర్రీ టేస్ట్ అంతా ఇక్కడే ఉందండి. ఉల్లిపాయ ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఉల్లిపాయ మగ్గేలోగా అంతలోకి మనం చింతపండు నానబెట్టుకుందామండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న నిమ్మకాయని కొంచెం వాటర్లో నానబెట్టుకోండి. అంతలోకి నానుతుంది. ఇప్పుడు బాగా మగ్గిందో లేదో చూద్దాం. ఉల్లిపాయ అనేది చూస్తున్నారు కదా, చక్కగా వేగింది, మగ్గింది కూడా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ముందుగా వేస్తే మొత్తం నలిగిపోయి మనకి కూర కారం వచ్చేసి, కారం వేసినప్పుడు అది ఇది ఎక్కువైపోతుందండి. ఇప్పుడు వేస్తుంటే కరెక్ట్‌గా దిగుతుందనమాట. నేను కారానికి తగ్గట్టు వేసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇంకొక టమాటా మిక్సీ కొట్టి పెట్టుకున్నానండి. ఆ టమాటా పల్ప్ కూడా వేసేస్తున్నాను. ఇది కూడా పచ్చిదనం లేకుండా మంచిగా వేపేసుకోవాలి దీంట్లో. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ కూడా వేగిన తర్వాత కొంచెం చిటికెడంత పసుపు, తగినంత కారం. నేనైతే 3 స్పూన్స్ ఒక హాఫ్ వేసానండి. 3:30 వేసాను. మీరు తగినంత మీరు వేసుకోండి. తగినంత ఉప్పు వేస్తున్నాను. చివరిలో చూసుకొని మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా మంచిగా కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పీతల కర్రీ ఈ విధంగా చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడైనా చేయకపోతే కనుక చాలా బాగా నచ్చుతుంది మీకు. చూడండి, మంచిగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇదే సీక్రెట్ అండి. మీరు ఎప్పుడు వేయకపోతే కనుక ఒక అర స్పూన్ నెయ్యి వేయండి. ఈ కర్రీకి చాలా టేస్ట్ అనేది పెంచుతుంది. అది కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కరివేపాకు 4 రెమ్మలు వేసుకుంటున్నానండి. అవి కూడా వేసి ఒకసారి మంచిగా కర్రీని కలిపేయండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మన పీతలు. చూస్తున్నారా ఎలా వేస్తున్నానో, ఒక తీసి వేయాలండి. అలా ప్లేట్ని అలా తిరమెట్టేశారంటే, నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, లాస్ట్‌లో వాటర్ అనేది ఎంతో కొంత వస్తది. ఆ వాటర్ గనుక పడితే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. నేను బాగానే వండాను, సరిగ్గా రాలేదనుకోని చాలామంది అనుకుంటారు. కానీ ఆ వాటర్ పడడం వల్ల టేస్ట్ నీసు వాసన వచ్చేస్తదనమాట. అవి రాకుండా మనం కర్రీ వండుకుంటే బాగుంటుంది. అలా విడివిడిగానే వేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నానండి. మనం వేసిన ఉప్పు, కారం, మసాలా అంతా పీతలకి పడుతుంది. అంతట్లోకి చింతపండు మనం బాగా పల్ప్ తీసుకొని తర్వాత వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుంటే అంతట్లోకి పడుతుంది. చూసారా, తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు రసం దీంట్లో వేసేస్తున్నాను. ఆ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు దీనికి సరిపోతుందండి. మీరు కొంచెం పులుపు తినే వాళ్ళైతే కొంచెం అటు ఇటుగా పెంచుకోండి. ఓకేనండి. వేసేస్తున్నాను. మంచిగా కలిపేసుకుందామండి. పీత అనేది త్వరగా కుక్ అయిపోతుందండి. మీరు దాన్ని బట్టి చూసి వాటర్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. చూస్తున్నారా, కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు అంతా కలిసేలా ఒక్కసారి కలిపేసుకుంటే మన గుమగుమలాడే పీతల కర్రీ అనేది
చాలా బాగా రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారా? ఇప్పుడు ఈ పీతల కర్రీ గురించి ఇంకొన్ని విషయాలు చెప్తా అన్నాను కదండీ! రోగ రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుందండి. మెదడు పనితీరుని బాగా పెంచుతుంది. జ్ఞాపక శక్తి బాగా ఎక్కువగా ఉంటుందండి. జీర్ణక్రియని మెరుగుపరచడంలో ఇది ముందుంటుందనమాట. రక్తపోటు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ పీతల కర్రీని తక్కువగా తీసుకోవడం లేతే మానేయడం కూడా చేయడం చాలా మంచిది. ప్రాబ్లమ్ ఉంది కాబట్టి. ఓకేనండి. ఇమ్యూనిటీ పవర్‌ని ఎక్కువగా పెంచే శక్తి దీంట్లో ఉంది గాబట్టి పీతల కర్రీని తింటే చాలా మంచిదనమాట. ఈ కర్రీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.